ప్రేమగల తండ్రి, ఘనమైన దేవాని స్తోత్రాలు. మోనికాను ప్రేమించి, మన భర్తను ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి మనం స్తుతిస్తున్నాం. మరి డాక్టర్లు అయితే అసాధ్యమని చెప్పారు, కానీ మీకు సమస్తము సాధ్యమే అని సత్యాన్ని ఆయన మీరు తెలియచేశారు, రుజువు చేశారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తాం. తనకిచ్చిన కుమారుణ్ణి, కుటుంబాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మంచి సాక్ష్యాలు మనం వింటున్నాము. క్రైస్తవ సెంటర్లో అసాధ్యం అనుకునేటువంటి వాటిని దేవుడు సుసాధ్యం చేస్తున్నాడు. మరి విశ్వాసంతో మనం ప్రభువుని వెంబడించినప్పుడు ప్రభు తన కార్యాలు మన పక్షంగా జరిగిస్తాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. నిరీక్షణతో ఎదురు చూద్దాం. ప్రభు కార్యాలు తప్పకుండా ప్రభు జరిగిస్తాడు. జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ గారు మరి 2 గంటలకు ముందుగా న్యూయార్క్ నుండి వారు విమానంలో బయలుదేరారు. బహుశా రేపు ఉదయకాలానికి మరి రాజమండ్రికి చేరుకోవచ్చు. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. తిరిగి సాయంకాలం 8:30కు ఆల్టర్నేట్ ప్రేయర్ యథావిధిగా జరుగుతుంది. చివరి శుక్రవారం ఆ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ ప్రేయర్లో కూడా పాల్గొనండి. మరి అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఒకసారి మీ బైబిల్ చూపించండి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు విందాం. అందరూ బైబిల్ ఎత్తండి. బైబిల్ లేని వాడు ఒక బైబిల్ కొనుక్కోండి. చిగట గల ఊపి నుండి దేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగట గల ఊపి నుండి దేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. వాక్యమే నన్ను నిలిచెను, తలలో మదిలిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, తలలో మదిలిచెను. దేవుని వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము తెరిచి చూడండి. బైబిల్ తెరిచి 9వ వచనాన్ని మనం చదువుదాం. ఈరోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 32 and verse 9. యెహోవా వంతు, యెహోవా వాక్కు, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము, ఆయన స్వాస్థ్య భాగము, యాకోబే, యాకోబే. అరణ్య ప్రదేశములోను, అరణ్య ప్రదేశములో, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను, భీకర ధ్వనిగల ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని, వాని కనుగొని, ఆవరించి ఆవరించి, పరామర్శించి తన కనుపాపను వలె, తన కనుపాపను వలె వాని కాపాడెను, వానిని కాపాడెను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు ఇక్కడ యాకోబును గురించినటువంటి కొంత వివరణ మనకు అనుగ్రహించారు. దైవ గ్రంథాన్ని మనం చూసినప్పుడు యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఈరోజు నా అంశం ఏంటంటే యాకోబు పక్షంగా ప్రభు ఏ రకమైన కార్యాలు చేశారు, తన వాగ్దానాలు ఎలా నెరవేర్చారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ వాక్యం గమనిస్తే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. దేవునికి ఒక స్వాస్థ్యం ఉంది, సంపద. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఇప్పుడు ఎవరు ఆస్తి? యాకోబే. దేవుని బిడ్డ ద్వారా మరి మనకెన్నో ఆస్తులు ఉంటాయి. వెండి, బంగారము, గృహాలు, పొలాలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవునికి ఆస్తి ఎవరు అంటే ఆయనందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలు. దేవునికి స్తోత్రం. అందరిని గురించి ఆయన చెప్తున్నారు, నీవు నా సొత్తు, నీవు నా స్వాస్థ్యము, నీవు నా సంపద అని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నాడు.
అందుకొరకు దైవ గ్రంథాన్ని మనం చూస్తే ఆయన స్వాస్థ్యము యాకోబే. దేవుని వాక్యం మనం గమనిస్తే యాకోబు జీవితము సరైనటువంటిది కాదు. ఒకప్పుడు యాకోబు అనగా అర్థం మోసగాడు అని అర్థము. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, మామగారిని కూడా మోసగించాడు. మోసంతోనే ఆయన జీవితం నడిచినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చివరికి దేవుని కూడా మోసం చేయాలని యాకోబు ఆలోచన చేసినప్పుడు ప్రభువు యాకోబును మరి ఆ మోసాన్ని పట్టుకున్నాడు. మన యబ్బోకు రేవు దాటిన తర్వాత మరి యాకోబును దర్శించాడు ప్రభు. యాకోబును దర్శించటమే కాదు, యాకోబు యొక్క పేరును కూడా ఏం చేశాడు, ఆయన మార్చాడని దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నాం. అందుకే తాను యాకోబు దేవుణ్ణని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. ఒకప్పుడు యాకోబు రక్షణ పొందకముందు, మార్పు చెందకముందు ప్రభువు నేను యాకోబు దేవుణ్ణని చెప్పలేదు ఆయన. ఒకసారి ఆదికాండము 28వ అధ్యాయానికి చూడండి. దేవుని వాక్యంలో ఆయన యాకోబుతో మాట్లాడుతున్నప్పటికీ ఆయన తాను యాకోబు దేవుణ్ణని ఆయన చెప్పినట్లుగా లేదు. వాక్యం చూద్దాం. 28వ అధ్యాయము ఆదికాండంలో ఆ వాక్యం చూడండి. 14వ వచనం చదువుకుందాము. నీ సంతానము భూమి మీద 13వ వచనం మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను అన్నాడు. నేను ఈ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు మరి యాకోబు దేవుడు అన్నలేదు అక్కడ. ఎందుకు అనలేదు? అప్పటికింకా యాకోబు ఇంకా మోసంలోనే ఉన్నాడు. యాకోబు దేవునికి దూరంగానే ఉన్నాడు. ఒక నీ జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నంత కాదు, నీ జీవితంలో పాపమును నువ్వు ప్రేమించినంత కాదు చెప్పండి, ఆయన నీ దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు ఆయన. బైబిల్ చెబుతుంది మరి యాకోబు నిజంగా మార్పు చెందినప్పుడు, తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు, నా పేరు యాకోబు అని ఒప్పుకున్నప్పుడు చెప్పండి, దేవుడు యాకోబును మరలా ఇజ్రాయేలుగా మార్చి అతను ఏం చేశాడు, ఆశీర్వదించాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ మోషేతో మాట్లాడుతూ అక్కడ నేను యాకోబు దేవుడును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు మోషేతో మాట్లాడుతూ ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను. హల్లెలూయా. మోషేతో మాట్లాడుతూ నేను ఇప్పుడు ఎవరి దేవుడను? నేను యాకోబు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఆయనకు దేవుడుగా ఉన్నాడా? ఆయన నీకు దేవునిగా ఉన్నాడా? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. లోకంలో ఎవరో ధన్యులు అంటే యేసు ప్రభువుని దేవునిగా కలిగి ఉన్నవారు లోకంలో దే ఆర్ బ్లెస్సెడ్ పీపుల్. వారు ఆశీర్వదించబడిన వారని దేవుని వాక్యంలో తేటగా చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఆయన వంతు, ఆయన స్వాస్థ్యం ఎవరు? యాకోబు. నువ్వు రక్షణ పొందినప్పుడు, నీ పేరు మారినప్పుడు, నీ జీవితం మారినప్పుడు, నీ మనస్సు మారినప్పుడు ఆయన నీ దేవుడని చెప్పుకోవడానికి ఆయన ఎన్నడూ సిగ్గుపడ్డనేటువంటి మాట దేవుని వాక్యంలో తేటగా చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆయన మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ప్రభు కూడా మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూస్తే 16వ వచనం చదువుకుందాం మనం. అయితే 11వ అధ్యాయం 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. హల్లెలూయా. వారు ఏం కోరుతున్నారు? ఏం కోరుకుంటున్నారు? వారు శ్రేష్టమైనటువంటి దేశము. ప్రపంచంలో 280 దేశాలు ఉన్నాయి. ఏ దేశాన్ని గురించి చెప్పుకోవదన్నా భయంకరమైన విషయాలే కనబడతా ఉంటాయి. పాపము విస్తరించింది. ప్రతి దేశంలో అవినీతి పెరిగిపోయింది. భయంకరమైనటువంటి త్రాగుబోతనం పెరిగిపోయింది. భయంకర మోసం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా దుర్నీతి కార్యాలు పెరిగిపోయినాయి దేవుని బిడ్డలారా. కానీ ఒక శ్రేష్టమైన దేశం ఉంది, అదే పరలోక దేశం. మీరేం కోరుకున్నారు? శ్రేష్టమైన దేశం. ప్రభువా నీ రాజ్యం మాకుంటే చాలు,
మేము పరలోకంలో ఉంటే ఆ సభ్యులుగా ఉంటే చాలు అనేటువంటి కోరుకున్నారు. కాబట్టి ఆయన వారి దేవుడుని చెప్పుకుంటకు ఏం చేయట్లేదు సిగ్గుపట్టలేదు. ఒక నీ జీవితంలో మరి నీవు ఆ దేవుడు సిగ్గుపడ్డని విషయంలో ధైర్యంగా నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని ఏం చెప్తాడు ఆయన? సాక్ష్యం ఇస్తాడు. దేవుని బిడ్డ ద్వారా గమనిస్తున్నాను. అందుకే యాకోబు నా స్వాస్థ్యము, నా స్వాస్థ్య భాగము అనే మాటలు ఇక్కడ తేటగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు యాకోబును గురించి మాట్లాడాడు. చూడండి, అక్కడ యాకోబును కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపను వలె వారిని కాపాడెను. కనుగొన్నాడట. ఎవరిని? మనం దేవుణ్ణి కనుక్కోవటం కాదు, ఆయనే నిన్ను కనుగొనడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన కనుగోడానికి వచ్చాడు. హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు ఫైండ్ అస్. ఆయన మనల్ని కనుగోడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడో దూరంగా పారిపోయాం, మనం దూరంగా వెళ్ళిపోయాం, లోకంలో తిరిగావు, వ్యర్థమైన ఆశల్లో తిరిగావు. నీ జీవితంలో నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నిన్ను ఏం చేశాడు? ఆయన వెతుకుతూ ఉన్నాడు. దొరికావా దేవునికి దొరుకుతున్నావా నీవు? ఇదిగో దేవుని వాక్యంలో యాకోబు ఎన్నో సంవత్సరాలు దేవునికి దొరకలేదు, కానీ యెబ్బోకు రేవు దగ్గర ప్రభు ఆయన ఏం చేశాడు? కనుగొన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ ద్వారా కనుగొనబడిన వారంగా ఉన్నాము. దేవునికి దొరికిపోయే వారంగా ఉన్నాం. కొంతమంది చూడండి, వాడు అంటారు, దేవుడు నన్ను పట్టుకోమనండి అంటే, నువ్వు పారిపోతున్నావు, నిన్ను ఏం చేయాలి? ఆయన పట్టుకోవాలంట. పట్టుకోదేడా? ఒక యవనస్తుడు నాతో ఒక మాట అన్నాడు, దేవుడు ఉంటే, యేసు ప్రభు నిజమైన దేవుడైతే నేను సినిమా చూడకుండా నన్ను ఆపమానండి అన్నాడు. ఆపుతాడయ్యా అన్నాడు. నేను దొంగతనానికి పోకుండా ఆపు చేయమనండి నన్ను, ఆపుతాడయ్యా? ఆపడాయన? నీ 2 కళ్ళు తీసేస్తే ఒకటే సినిమా, 2 కాళ్ళు విరగొడితే ఇంకెక్కడ కూర్చుంటావు నువ్వు? అది చెయ్యడు ఆయన. ఏమండి, అలా చేసేవాడు దేవుడు కాదు. దేవుని ప్రేమ మనను వెతుకుతూ ఉంది. నువ్వు ఇంకా ఆయన వైపు తిరుగుతావేమో, ఆయన తట్టుకు వస్తావేమో అని ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెడుతున్నాడు. చాలామంది ఏమండి ఈ ప్రశ్న వేస్తారు, సమయం ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి రా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన ఏం చేయండి? దేవుడు ఎక్కడున్నాడు? మనకి ఎక్కడున్నాడు? దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు 10 మైళ్ళు దూరం లేడు, నీకు 100 మైళ్ళు దూరం లేడు. ఈరోజు చాలామంది దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడని చెప్పండి దేశమంతా తిరుగుతూ ఉన్నారు, చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు. ఏమైనా కనుక్కున్నారా దేవుణ్ణి? ఏమైనా కనుక్కున్నారా? ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళావు? దేవుని దర్శనానికి వెళ్ళి వస్తున్నానండి అన్నాడు. మంచిదే, మరి ఎవరిని చూశావా ఆయన్ని? జవాబు లేదు. అక్కడేదో ఒక విగ్రహాన్ని చూసి వచ్చాడు. నిజ దేవుని చూశాడా మనిషి? ఎన్ని తిరిగినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా దేవుని దర్శనం దొరికిందా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్పిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. నువ్వు దేవుని చూడాలంటే, దేవుని స్పర్శ నీ మీదకి రావాలంటే, ఆ దేవుడే నీలో ఉండాలంటే నీ హృదయం ఎట్లుండాలి? హృదయం అంతా మురికి పెట్టుకొని మరి పాపమును పెట్టుకుంటే నువ్వు దేవుని దర్శనమునే కలగదు. శుద్ధి చేయబడాలి, నీ హృదయం శుద్ధి చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అప్పుడప్పుడు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏదా, బాండ శుద్ధి లేని పాక మీద ఒక పాట వేమన శతకంలో ఉంటాయి. ఆ పాటలు, ఆ పద్యాలన్నీ కూడా ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని ఆచారాలు చేస్తే ఉపయోగం ఏంటి? ఎన్ని తీర్థయాత్రలు తిరిగితే ఉపయోగం ఏంటి? ఎన్ని కొండలు బండలు చుట్టూ తిరిగితే ఉపయోగం ఏంటి? నీకు కావాల్సింది ఏంటి? ఆత్మ. బైబిల్లోనే కాదు, వేమన తన పద్యంలో కూడా రాశారు, ఆత్మశుద్ధి నీలో ఉండదు. ఎవరు నిన్ను శుద్ధీకరిస్తారు? ఎవరు నిన్ను బాగు చేస్తారు? ఎవరు నీకు శుద్ధీకరణ దయచేసేటువంటి దేవుడు? యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36:25 వచనం చదువుకుందాము.
నేను మీ అపవిత్రత పోవునట్లు మీ మీద శుద్ధ మీ జలము మీద చల్లుదును. 36వ అధ్యాయం యెహెజ్కేలు 25 వచనం. మీ మీద శుద్ధ మీ జలము మీద చల్లుదును శుద్ధ జలము చల్లుదును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత మీకు అంతయు కలిగిన తీసివేదను. అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. నూతన స్వభావము కలుగజేసేదను. ప్రభు మాట్లాడుతుండే యెహెజ్కేలు ద్వారా, నేను మీ మీద శుద్ధ జలము చదువుతున్న ఎందుకు మీ అపవిత్రత పూర్వం. ఏంటి ఆ శుద్ధ జలం? ఆ శుద్ధ జలం ఏంటండి? నదులు నీరు కాదు, చెరువులోన నీరు కాదు. శుద్ధ జలం అంటే యేసు ప్రభు యొక్క రక్తము. యేసు ప్రభు రక్తము నిన్ను శుద్ధి చేసేటువంటిది, నీ పాపాన్ని కడిగేది, నీ దురాలోచన చెడు ఆలోచనలు కడిగేది, నీ యొక్క చెడ్డ మనసును కడిగేటువంటిది, నీ చెడు సంబంధమైనటువంటి కార్యాలు కడిగేటువంటిది. అందుకే నీ మీద ఏం చేస్తున్నా నేను? శుద్ధ జలము చల్లుదును. ఈ రాత్రి మధ్యాహ్నం టైంలో మీ అపవిత్రత అంతయు ఏం చేస్తాను నేను? నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం. ఏ స్వభావం వస్తుంది? నూతన హృదయం వస్తుంది. నీ హృదయం ఒక నూతన పరచబడుతుంది. నీ హృదయంలో శుద్ధీకరణ జరుగుతుందనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. కొన్నిసార్లు మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఎవరో చేయక్కర్లేదు, అది నిన్ను నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది. ఈరోజు అంతా 10 అబద్ధాలు చెప్పావుగా, ఈరోజు పలానా వాడిని తిట్టావు కదా, ఈరోజు పలానా వాడిని మోసం చేసావు కదా. ఎవరు చెప్తారు? నీ కాన్షియస్, నీ మనస్సాక్షే నీతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, శుద్ధ హృదయము అనేటువంటిది దేవుని వాక్యంలో తేటగా చూస్తున్నాం. యెహెజ్కేలు ద్వారా అదే ప్రభు మాట్లాడు, నీతో ఏం కలిగిస్తాను నేను? శుద్ధ హృదయాన్ని, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నీ స్వభావమును కూడా. ఎప్పుడైతే నూతన హృదయం నీకు ఇచ్చాడో ప్రభు, ఆయన నీలో నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగా, నా ఆత్మను మీ యందు. ఇప్పుడు ఎవరుంటారు? ఆయనే మనలో ఉంటాడు. హల్లెలూయా. దేవుడే నీలో ఉంటానని చెప్పాడు. దేవుని చూడడం తర్వాత సంగతి, అసలు ఆయనే వచ్చి నీలో ఉంటాడనేటువంటి మాట చూస్తున్నా. నేను ఒంగోలులో ఒకసారి వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒక సహోదరు వచ్చింది. ఆ మీటింగ్కి వచ్చి, అయ్యగారు టీవీలో మేము రోజు చూస్తున్నానండి అంది. టీవీలో చూస్తున్నాను మళ్ళీ అంది, ఇప్పుడు నిజంగా చూస్తున్నాను ఇక్కడ అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని దర్శనం మనం చూడడం వేరు, ఆ దేవుడే నీ హృదయములో నివసించడం వేరు. అది నీలో ఉంటానని వాగ్దానం చేస్తుంది. చాలామంది తెలియక దేవుడు ఏ కొండ మీద ఉన్నాడు అనుకుంటున్నారు. దేవుడు ఏ కొండ మీద ఉన్నాడు? ఆయన కొండ మీద ఉండేవాడు కాదు. ఆయన ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదం. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆయన పాదం ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి. ఇంత పెద్ద దేవుడే నన్ను నువ్వు కూర్చోబెడితే కూర్చుండేవాడిని కాదయ్యా. మరి దేవా నువ్వు గుడిలో ఉంటావా అంటే గుడిలో ఉండనన్నాడు. మీ చేతులు పాపపు చేతులు మీరు కట్టిన గుడిలో నేను ఉండను. మరి గుడిలో ఉండవు, కొండ మీద ఉండవు, ఎక్కడ ఉంటావయ్యా నువ్వు? నేను కట్టుకున్నటువంటి గుడిలో ఉంటా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము చూడండి 5వ వచనంలో ప్రభు మాట్లాడుతూ, పౌలు గారు మాట్లాడుతూ, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే మానవుడే దేవుని గృహము, మనమే దేవుని ఇల్లుగా ఉన్నాం. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. అంటే మనం కూడుకునే ఈ మందిరం కూడా దేవుని గృహమే కాదని నేను. అంతకంటే మనమే దేవుని. ఎందుకు ఉండలేదు ఆయన? ఎందుకు నీలో ఉండలేకపోతున్నాడు ఆయన? ఇంటిని మనం పాడు చేశాం. ఇంటిని మనం చెప్పండి దుర్నీతి కార్యాల చేత పాడు చేశాం కాబట్టి ఇంటిలో ఆయన ఉండలేకపోతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా నా దొరికి రండి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటిలోనికి ప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ప్రకటన గ్రంథం 3:20 చదివితే అక్కడ ఉంది, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాను. అతనితో నేనును నాతో అతడును ఏం చేస్తాం మేము? భోజనం. ఎప్పుడు? ఇదిగో అనే మాట జరుగుతున్న ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలము. లవోదికీయ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి ఏం చేస్తున్నాను? ఎంత దూరంగా ఉన్నాడు? తలుపు దగ్గర ఉన్నాడంటే బంధువులు వచ్చి మన తలుపు దగ్గర ఉన్నారంటే ఎంత దగ్గరకు ఉన్నారు మనకి? ఇంక తలుపే అడ్డం, అంతే కదండి. నువ్వు తలుపు తీస్తే ఎక్కడికి వచ్చేస్తారు? లోనికి వచ్చేస్తారు. ఆయన సమీపంగానే ఉన్నాడు, అయితే తలుపు కొడతా ఉన్నాడు. మరి నువ్వు తలుపు తీసావు ఎప్పుడైనా? ఏంటా తలుపు? హృదయం అనే తలుపును ఏం చేయాలి? నువ్వు తెరవాలి. హృదయం అనే తలుపు తెరవాలి. ఒక ఎవరొస్తాడు నాతో మాట్లాడుతూ, అయ్యగారు దేవునికి మన తలుపు ఏమైనా అడ్డం ఏముందంటే తోసుకొని వచ్చేయచ్చు కదండి, మనం తీసేదాకా ఎందుకండి ఆయన? ఒక్క తన్ను తనితే మన తలుపు ఏమవుతుంది? ఓపెన్ అయిపోద్దిగా. నేను చెప్పాను, బాబు అలా మీ ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు తన్నారనుకో, అటు మర్యాదగా వచ్చినట్ట లేకపోతే ఇంకో రీతికి వస్తారు. ఎప్పుడైనా మర్యాదగా వచ్చేవాళ్ళు తలుపు కొడతారు, నువ్వు తీస్తే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. దొంగోళ్ళు ఎలా వస్తారు? నేనేమి మర్యాదగా పెదవరు, తలుపు బద్దలు కొట్టుకుని వస్తాడు లోనకి. దేవుడు ఎప్పుడు అలా రావాలని కోరట్లేదు. బలవంతంగా ఎవరిలోనికి ఆయన ఒక దేవుడే బలవంతంగా ఆపితే, ఆ రోజు ఆదాము వాళ్ళు పండు తినేటప్పుడు చెప్పండి ఆగండి అనేవాడు, అనదా? ఎందుకనలేదు? మానవునికి దేవుడు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆయన నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు చేయొచ్చు, చేయకపోవచ్చు, తినొచ్చు, తినకపోవచ్చు. తింటే వచ్చే నష్టం, తినకపోతే వచ్చే లాభం ఏంటో ప్రభు చెప్పాడు అక్కడ. ఆ పండు తినమున నిశ్చయముగా సత్యదు అన్నాడు, అంతే. ఇంకెన్నిసార్లు చెప్తాడు ఆయన? ఎన్నిసార్లు చెప్తాడు? ఆయన చెప్పాడు అంతే. కానీ ఆదాము అవ్వకు స్వేచ్ఛ ఇచ్చాడు. వాళ్ళు తినకూడదు. తినకూడదు దాన్ని ఏం చేశారు? ముందు ఎవరు తిన్నారు? ఏమండి? అవ్వ తినింది. చాలాసార్లు స్త్రీలు చాలా బలహీనులు, ప్రతి ఆశకు లోనైపోతారు వాళ్ళు, ప్రతి ఆశకు లోనైపోతారు. దురాశ అనేటువంటిది చెప్పండి కొంతమందిలో ప్రవేశిస్తుంది ఈ రోజుల్లో. ఆమె పాడైపోవటమే కాకుండా తన భర్తకు కూడా ఏం చేసింది? ఇచ్చింది. ఆదాముకు తెలుసు తినకూడదని, కానీ చెప్పండి హవ్వను దూరం చేసుకోకూడదని హవ్వ మాట విన్నాడు. ఏ భర్త అయినా ఎవరి మాట వింటాడు చివరికి? ఎవరి మాట? భార్య మాట వినాల్సిందే. వినకపోతే అన్నం పెట్టదు. అలాని నేను చెడ్డ విషయాలు వినమని చెప్పట్లేదు. దైవికమైనటువంటి మాటలు ఏం చేయాలి? మనం వినాలి. అబ్రహాము జీవితంలో శారయి మాట విన్నాడు. ఒకప్పుడు శారయి యొక్క చెడు సలహా చెప్పింది అబ్రహాముకి. మనకు పిల్లలు కలగట్లేదు. మరి శారయి గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇది ఒక దాసి పని చేస్తుంది ఆ ఇంట్లో, హాగరు అనేటువంటి ఆమె. దేవుని బిడ్డలారా, ఒక చెడు సలహా చెప్పినప్పుడు అబ్రహాము జీవితంలో ఒక నింద అనుభవించాడు. హాగరుతో అతడు మరి పోయినప్పుడు కుమారుడు కలిగాడు, ఇష్మాయిల్ అనేటువంటి కుమారుడు కలిగాడు. అప్పుడు ప్రభు ఒక మాట అబ్రహాముతో మాట్లాడాడు. ఒకసారి ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్రమైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండాలి. అబ్రహాము నిందపడ్డావు, నువ్వు నీదో ఒక నింద కనబడుతూ ఉంది. ఇదిగో నీ భార్య మాట విని ఏం చేసావు? నువ్వు నిందపడిపోయావు. నా సన్నిధిలో ఉన్న ఏ ఒక్కరైనా నిందారహితులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. తాడి చెట్టు కింద నిలబడి నేను కళ్ళు తాగట్లేదంటే కుదరదు. నువ్వు తాడి చెట్టు కింద నిలబడ్డావంటే దేని కొరకు? నువ్వు తాగుతున్నావనే, కళ్ళు ఉన్నావనే. కొన్నిసార్లు ఒక నింద పడుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి కదా. ఏ దేవుడు ఆయన? ఐ యామ్ గాడ్ ఆల్ మైటీ.
దేవునిలో 3 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయండి. ఒకటి సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గలవాడు. రెండవది సర్వజ్ఞాని. మూడవదిగా ఆయన సర్వవ్యాపి. ఆయన అంతటా ఉన్నాడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. అదాని కుర్చీలో లేడు ఆయన, స్తంభంలో లేడు, గోడలో లేడు ఆయన. చెప్పండి, వాటికి అధిగమించి ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు. అబ్రహాం జీవితంలో నిందపడినప్పుడు చూడండి, ఇష్మాయేలు కలిగాడు. వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. షారయి గొడ్రాలుగా ఉన్నప్పటికీ మరి షారయిలో గొప్ప మార్పు వచ్చింది. షారయిలో మార్పు వచ్చింది. ఒక మాట మనం చూడండి, ఆదికాండం 17వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాము దేవుని వాక్యంలో. 17వ అధ్యాయానికి రండి. ప్రభు మరలా ఆ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈసారి 15వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము మరియు దేవుడు నీ భార్య అయిన షారయి పేరు షారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా. ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? ఈసారి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో నేను సర్వశక్తి కదా దేవుడను అని మాట్లాడాడు. 18వ అధ్యాయానికి వచ్చేసరికి యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్? ఆయనకి ఏదైనా అసాధ్యమా? ఆయనకి సాధ్యమే. అయితే ఇక్కడ వాక్యం చూస్తే నీ భార్య పేరు షారయి. ఇంకా అనొద్దయ్యా. ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి. షారయి అనే మాటకు జగడగోండి అని అర్థము, జగడాలాడేటువంటిదని అర్థము. ఒకవేళ మరి దేవుని వాక్యంలో ఆ యొక్క అనుభవాలు షారయిలో ఉంది. జీవితంలో గొడ్రాలుగా బ్రతికింది ఆమె. కొన్నిసార్లు దేవుడు కొన్ని కార్యాలు చేయకపోవటానికి ఏదో ఒక కారణం ఏదో ఉందేమో. దేవునికి విరోధమైన జీవితం కనబడుతుందేమో, దేవునికి విరోధమైనటువంటి తలంపులు కనబడుతున్నాయేమో, అందుకే ఆలస్యం అయిపోయింది. ఒకటి నేను తలుస్తున్నాను, నాకు బైబిల్ లేదు కానీ షారయి గ్రహించింది. ఇంకొక విషయం ఏంటంటే షారయి చాలా అందమైనటువంటిది. తన అందాన్ని బట్టి గర్వించింది షారయి. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో గర్వము ఆమె జీవితంలో ఉండడం ద్వారా దేవుడు తన కార్యాన్ని ఆలస్యం చేశాడు. గ్రహించింది, మోకాళ్ళ మీదకి వచ్చింది. దేవా, నా జీవితాన్ని మార్చివేయండి, నన్ను నూతనపరచండి. నా భర్తకు నేను చెడ్డ సలహా చెప్పాను, ఇదిగో నేను అందాన్ని బట్టి గర్వించాను, జగడగొండిగా బ్రతికాను ప్రభువా అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఇప్పుడేమంటున్నాడు? ఆమె పేరు షారయి అనవద్దు, ఆమె పేరేంటి? షారా. షారా అనే మాటకు రాజకుమారి. చెప్పండి, ఏ కుమారి? ఇప్పుడు మనందరం ఎవరి కుమారులు అవ్వాలి? ఎవరి కుమారులు అవ్వాలి? దేవుని కుమారత్వం ఉండాలి. నువ్వు దేవుని కుమారుడుగా జీవించాలి, దేవుని కుమార్తెగా నువ్వు జీవించాలి. మరి ఎప్పుడైతే అనుభవంలోకి వస్తున్నామో దేవుడు నేను ఆమెను ఆశీర్వదించి ఆ మొదటి కుమారుని కలుగజేస్తాను. నేను షారాను ఆశీర్వదించబోతున్నాను. నేను దేవుని బిడ్డ ద్వారా దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి. దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. అది ఒకవేళ బిడ్డదే కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థికమైన విషయాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీ జీవితంలో ఆయన ఆశీర్వదించేటువంటి వాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రభువారు షారా గర్భమును తెరిచి ఇస్సాకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ వయసులో వచ్చింది? షారాకు 90 సంవత్సరాల వయసులో కుమారుడు కలిగాడు. అబ్రహాముకి 100 ఇయర్స్ అయినప్పుడు, వయసుతో నిమిత్తం లేకుండా దేవుని కార్యాలు అక్కడ జరిగాయి. రాత్రి మధ్యాహ్నం టైంలో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. శుద్ధ హృదయం నీలో ఉందా? నిన్ను సరి చేసుకున్నటువంటి జీవితం ఉంటే తప్పక దేవుని కార్యాలు మన పక్షంగా జరుగుతాయి. ఆయన వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన మాట తప్పనేవాడు. మనుషులు అయితే ఏం చేస్తారు? మాట తప్పుతారు. మా ఊరిలో మా ప్రక్కనే ఒక రైతు ఉండేవాడు. ఎవరి నుంచి? అయ్యగారు 100 రూపాయలు అప్పు ఇవ్వండి అంటే
ఒక మాట ఇవ్వడు. నిన్న వస్తే 1000 రూపాయలు ఇచ్చేవంటరా బాబు నీకు, ఇవాడు వచ్చావేంటి? ఒకటిదే. ఆ మాటలు అలా ఉండే. కొంతమంది మాటలు అలా ఉంటాయి, పెదవులతో మాటదే క్రియ ఉండదు. మా ఇమానది గారు చెప్పేవారు, మా పాస్టర్ గారు రామరావు గారు బతికున్నప్పుడు అని చెప్పేవాడు, కొంతమంది అంట పప్పదు పెదవుల మీద ఉంటారట. ఇక నూనె అక్కర్లేదు, మూకిడి అక్కర్లేదు, స్టవ్ అక్కర్దా, ఎక్కడ? అబ్బాబ్బా ఆ మాటలు ఇక ఎంతో ఒట్టియే, ఉపయోగం లేనటువంటి మాటలు. కానీ దేవుని మాటలు అలాంటివా? దేవుని మాటలు అలాంటివండి. ఆయన మాటలు శక్తివంతమైంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు నీ జీవితంలో కార్యాలు జరిగించేటువంటివి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము, దయచేసి ఒక వాక్యం చదువుకుందామా? 15వ అధ్యాయం చూడండి, 16వ వచనం చదువుకుందాం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ మాటలు నాకు దొరకగా నేను ఏం చేశాను అంటే, ఎవరైనా మాటలు తింటారా? భుజించాను అంటున్నాడు ఇక్కడ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేస్తాం త్వరగా. కానీ ఇక్కడ ఇర్మియా ఏం తిన్నాడట? నీ మాటలు దొరకగా వాటిని ఏం చేశాను? నేను భుజించాను, తిన్నానయ్యా. తినాలి నువ్వు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని వినాలి, రెండవది ఏం చేయాలి? తినాలి. వింటాం చాలాసార్లు, అయ్యగారు బదే చెప్పాడే, బాగా చెప్పారే అనుకుని వెళ్ళిపోతావు. కానీ విన్నా నీ జీవితంలో వాక్యం ఏం చేయాలా? తినాలంటే కాగితాలు నమ్మదేదని అర్థమా? దేవుని వాక్యము నీ అంతరంగంలోనికి వెళ్ళిపోవాలి, నీ ముదుగులోనికి వెళ్ళిపోవాలి, నీ హృదయాంతరంగంలోకి ఏం చేయాలా? దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్ళిపోతే నువ్వు నిద్రపోయినప్పుడు కూడా అలాంటి కథలే వస్తూ ఉంటాయి. ఎక్కడో వాక్యం వింటున్నట్టు, ఎక్కడో ప్రార్థన చేస్తున్నాం. కొన్నిసార్లు మాకు వస్తే కథలు ఎలాంటివి అంటే ఎక్కడో వాక్యం చెప్తున్నట్లు వస్తూ ఉంటుంది. నిన్న తెల్లవారుజామున నేను ప్రార్థన కొరకు చేస్తే ఎక్కడో నిలబడి ఇలాంటి గొప్ప సమూహం మీద వాక్యం చెప్తున్నాను. యోనాతాను హృదయము దావీదు హృదయంతో, అది చెప్తున్నాను నేను అక్కడ వాక్యం. మరి త్రుడిపడి చేశారు, ఏంటి ప్రభా ఎక్కడ చెప్తున్నాను నేను? ఎందుకు? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అలాంటి కథలే వస్తాయి నీకు. కొంతమందికి ఎలాంటి కథలు వస్తాయి? ఏదో మీదకు వచ్చేసి పేక నొక్కేసినట్టు, ఏమంటే ఇంకా అదేదో దయ్యం వచ్చేసినట్టు. ఎందుకు వస్తున్నాయి? నీ ఆలోచన సరిగా లేనందువలన, ఈ జీవితంలో దేవునికి దగ్గరగా లేనందువలన అలాంటివి వస్తాయి నీ జీవితంలో. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. నీ మాట దొరకగా వాటిని ఏం చేశాను? నేను భుజించాను. అవి నా హృదయమునకు సంతోషమును. అసలు వాక్యాన్ని భుజిస్తున్నావు నువ్వేమైనా? దేవుని వాక్యం తెలుసా నీకు? దైవ గ్రంథాన్ని నువ్వు రోజు చదవాలి, ధ్యానం చేయాలి. భారతదేశంలో ఇప్పుడు యోగా దినం అని పెట్టారు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు యోగా డే అని పెట్టారు. అసలు యోగా బైబిల్లోనే ఉంది. నువ్వు రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తే అదే వాక్యం ఎంత పనిచేస్తుందండి. దేవుని వాక్యము జీవితంలో ఆనందాన్ని కలిగించేటువంటిది, సంతోషాన్ని కలిగించేటువంటిది. ఈరోజు నువ్వు వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటున్నావా? దేవుని వాక్యము సజీవమైనటువంటిది వాక్యం. నువ్వు సరైన వాక్యం వింటున్నట్లయితే, వాక్యమునకు చోటిచ్చినట్లయితే వాక్యము నీకు జీవం ఇచ్చేటువంటిది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇందాక ఇర్మియా ఏమన్నాడు? నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని ఏం చేశాను? భుజించానన్నాడు. ఇక్కడ మరలా సామెతలో సొలొమోను మహారాజు రాస్తూ, నీ వాక్యము దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఏమిస్తుంది? ఆరోగ్యం ఇచ్చును. హల్లెలూయా! ఎంత గొప్ప మాటదండి మాట. ఇప్పుడు మీరు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంటికి వెళ్ళినప్పుడు
ఒక వాసం మీకు దొరికింది అనుకో, మీకు స్త్రీ వాసం మీకు తెచ్చుకు బెత్తకుంటుంది, తుప్పట్టేసి ఏం చేస్తారు మీరు? చక్కగా బ్యాగ్ చేసుకుంటారా? డ్రైనేజ్లో పడేసి వెళ్ళిపోతారు. ఎంత బంగారం మొక్క దొరికింది అనుకో, ఇంకా అటు ఇటు చూసి బ్యాగ్ చేసేస్తాం. పురుషులైతే ప్యాంటు జేబులు చేసేస్తాం. ఎందుకు? ఇనుము అయితే అవి తుప్పట్టిన దాన్ని ఎందుకు పడేసావు? విలువ చేయనిది బంగారం. అబ్బా అబ్బా, ఎంత బంగారం అంటే ఎంతో విలువ. దేవుని వాక్యం ఎలాంటిది? నీ వాక్యము వేద కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ వాక్యము శ్రేష్టమైనది. దేవుని వాక్యం ఎంత విలువైంది తెలుసా నీకు? అసలు దేవుని వాక్యమే ధనం అండి. నువ్వు దేవుని వాక్యాన్ని చదివి నీ హృదయంలో దాచుకుంటే అదే ధనం. జాన్ వెస్లీ గారు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బర్త్డే వచ్చింది. పుట్టుక దినం చేయాల్సి వచ్చింది. చేశాం మేము. ఆ రోజుల్లో కేక్ కటింగ్ అయ్యి చేసేవాళ్ళం కాదు. మా పాస్టరమ్మ గారే గోధుమ పిండితో కేకు తయారు చేసి చిన్న కేక్ పెడితే అదే మేము ప్రార్థన చేసి ఆ కేక్ కట్ చేసేవాళ్ళం. మరి ఏదో ఒక చిన్న డ్రెస్ ఏదో అబ్బాయి కొరకు మాకు లేకపోయినా కొని పెట్టేవాళ్ళు. ఒకరోజు నేను ఆ బర్త్డే జరిగిన తర్వాత నా దగ్గర ఇవ్వటానికి ఇంకా డబ్బులు ఏమి లేవు, ఇంకేది కనపట్టలేదు. చివరికి మీరు నమ్మండి, బైబిల్ ఇచ్చాను నేను. నా దగ్గర క్రొత్త బైబిల్ ఉంటే, బాబు ఇదిగో తండ్రి గారు నేను నీకు ఇచ్చే కానుక ఏంటి, గిఫ్ట్ ఏంటి? ఈ బైబిలే ఇస్తున్నాను నేను, ఈ బైబిల్ తీసుకో, రోజు బైబిల్ చదువు అంటే. అంతకుముందు చదువుతుండేవాడు, కానీ అప్పటి నుంచి ఆ నూతన బైబిల్ చదవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ బైబిల్ పట్టుకొని 50 దేశాలు తిరిగాడు. దేవునికి స్తోత్రం. డబ్బులు లేవు కానీ ఆ బైబిల్ పట్టుకొని ఏం చేశాడు? ప్రభు తిప్పాడు. ఇంకా ఇప్పుడు ఇంకా చెప్పాలంటే 100 దాటిపోయినాయి అవి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను? దేవుని వాక్యం ధనం. ఈ డబ్బు నీ దగ్గర ఉండాలి. ఈ ధనం సంపాదించుకో. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఈరోజు ఆరోగ్యం కరువైపోయింది. ఎక్కడ చూడండి అనారోగ్యమే కనపడుతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎందుకు మరి భయంకరమైన జబ్బులు పెరిగిపోతున్నాయి లోకంలో. దేవుని వాక్యం మనం చూసినట్లయితే పాపము వలన విస్తరిస్తుంది మన ద్వారా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయానికి రండి. దేవుని వాక్యంలో ఇర్మియా ద్వారా ప్రభు కొన్ని మాటలు తెలియచేస్తున్నాడు. ఇర్మియా 30వ అధ్యాయము దేవుని వాక్యంలో 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం, యెహోవా ఇలాగ చదువుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచాను. నీ దోషము విస్తరింపగా, నీ పాపం విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ దోషం బట్టి ఏమైనా గాయపరచబడుతున్నావు నువ్వు. ఎందుకండి? ఎందుకు భయంకర జబ్బు? హెచ్ఐవి ఎందుకు వస్తుంది? ఎయిడ్స్ ఎందుకు వస్తుంది? శరీరాన్ని అదుపులో పెట్టుకున్నందువలన, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోనందువలన. ఒక యవనస్తుడు ఏడ్చాడండి ఒకసారి నా దగ్గరకు వచ్చి, అయ్యగారు ఎయిడ్స్ వచ్చిందండి, హెచ్ఐవి, నేను సరిగా జీవించలేదు, వివాహం కాకముందే వేశ్యాగృహాలకు వెళ్ళాను, చెడిపోయాను. ఈరోజు ఏమొచ్చింది? భయంకరమైనటువంటి ఎయిడ్స్ వ్యాధి నన్ను పట్టుకుంది. దేవుని బిడ్డ ద్వారా ఎందుకు భయంకర వ్యాధులు? ఎందుకు కొన్నిసార్లు రకరకాల జబ్బులు మనుషులను పీడిస్తున్నాయి? నీ దోషమును బట్టి మరి విస్తరించినప్పుడు. అయితే ఒక సత్యాన్ని మీకు గుర్తు చేస్తాను. నువ్వు ఆయన తట్టు తిరిగితే, నువ్వు పశ్చాత్తాపంతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి నీ పాపం ఒప్పుకుంటే, చెప్పండి, ప్రభువు నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు. చూడండి 17వ వచనం చదవండి వాక్యం. అదే 30వ అధ్యాయం 17వ వచనం, మీరు ఎవరును లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసిదను.
నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసిన. దేవుని స్తోత్రం. నేను నీకు ఆరోగ్యమును ఎవరు చేస్తారు? డాక్టర్ గారు ఏమన్నా గ్యారెంటీ ఇస్తారండి? ఇస్తారా? స్వస్థపరిచేవాడు ఎవరు? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం. నమ్ముతున్నావు ఈ సత్యాన్ని? ఒక ప్రాంతంలో ఒక యవనస్తురాలు అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతుంది. ఒకరోజు మందిరాన్ని తీసుకొచ్చారు. మేము ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు సువార్త చెప్పడానికి వెళితే తల్లి కూతురు వచ్చారు. అయ్యగారు, మా పాపకి భయంకరమైన క్యాన్సర్ అని వచ్చిందండి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. కిమో ఇచ్చారు, అన్నీ చేశారు. డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేసారు. నేను ఒకటే చెప్పాను, ఆ పాపతో చెప్పాను, అమ్మా నువ్వు మోకాళ్ళు వేసి నీ పశ్చాత్తాపంతో నీ పాపాలను ఒప్పుకో ప్రభు దగ్గర. గత కాలం నువ్వు చేసిన అపరాధాలు ఒప్పుకో ప్రభు దగ్గర అని ప్రార్థన చేశాను. దేవుని బిడ్డ ద్వారా వాళ్ళు కూడా చేయమన్నాను ప్రార్థన. అక్కడ చేశారు. తన ఇంటికి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరలా డాక్టర్ దగ్గర టెస్ట్కి వెళితే క్యాన్సర్ కనపడలేదు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి. స్వస్థపరచలేదా ఆయన? స్వస్థపరచడాన్ని నిన్ను, బాగు చేయడాన్ని నిన్ను. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే నేను నీకు ఆరోగ్యమును, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి. జీవం అంటే ఏంటి? అసలు బ్రతకడం అంటే ఏంటో నేర్పిస్తాడు ప్రభు. ఏదో తినేస్తున్నాం, బతుకుతున్నాము, దినాలు గడిచిపోతున్నాయి, అదేనా బ్రతకడం అంటే? నువ్వు జీవమును పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభువులో జీవించాలి. నువ్వు మారు మనసు పొంది దేవుని బిడ్డగా బ్రతకాలి. ఈనాడు నువ్వు జీవిస్తున్నావు. దైవ సన్నిధిలో నీ జీవితం ఎలా ఉంది? నేను చాలా సంవత్సరాలు జీవం లేకుండానే బతికాను. నా బ్రతుకు భయంకరమైనటువంటి పాపములో చెడ్డ స్నేహం. తెల్లారు చేస్తే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేవాడు, 20 మంది వచ్చేవాడు నా దగ్గరికి. సరే, నా డబ్బుదే ఖర్చు పెట్టించేవాడు. ఉద్యోగం చేస్తున్నాను నేను. సినిమాలకు షికారులు తీసుకెళ్ళేవాడు. భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకునేవాడు, నేను జీవితం అంటే ఇదే అనుకున్నాను, తాగడమే అనుకున్నాను, లేకపోతే ఈ యొక్క సినిమాలు చుట్టూ తిరగటమే అనుకున్నాను, లేకపోతే కొట్లాటల్లో గర్వంగా బ్రతకటమే అనుకున్నాను నేను. దేవుని బిడ్డ ద్వారా ఒకరోజు నేను గ్రహించాను, ప్రభువా నేను చచ్చిన వాడను. ఎవరు? నేను చచ్చినవాడు. నాకు ఏం కావాలి ఇప్పుడు? జీవం కావాలి. నాదో మార్పు రావాలి. నేను ఒక రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత నేను మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే అసలు నిజమైన జీవితం ఏంటి నేర్పించాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ స్నేహితులు అందరూ దూరం అయిపోయారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. ఈరోజు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు నేను, కానీ చెడిపోతున్నారు. కారణం ఏంటి? నీ స్నేహము సరిగా లేకపోతే, నీ సహవాసము సరిగా లేకపోతే. అందుకే దేవుని బిడ్డలు చెప్పండి, మనం ఎవరితో స్నేహం చేయాలా? ప్రభువుతో ఏం చేయాలా? సహవాసము చేయాలి. బర్డ్స్ ఆర్ సేమ్ వెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నారు. అంటే ఇంగ్లీష్లో పక్షులు, ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులతో ఏం చేస్తాయి? 10 పావురాలను 10 కాకులు ఎగురుతాయి. ఎక్కడన్నా చూసారా మీరు? ఎక్కడైనా ఎగిరితే కాకులన్నీ ఎగురుతాయి, పావురాలను ఎగురుతాయి. దేవుని బిడ్డలు పావురం లాంటి వాళ్ళు. అందుకే ప్రభు కూడా చెప్పాడు, పాముల వలె వివేకులను, పావురం వలె ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. పాముకు చాలా తెలివి ఎక్కువ. పాముకి చాలా తెలివి ఎక్కువ. మీకు తెలుసా? మన దెబ్బకు దొరకదు. అది త్రాచుపాము ఉందనుకోండి, దెబ్బకి దొరకదు. సరే, కొంతమూరులోనే మేము కారులో వెళ్తుంటే సాయంగా రాత్రి 7-8 అయింది. నల్ల త్రాచు చాలా పెద్దగా ఉంది, రోడ్డు దాటుతూ ఉంది. రోడ్డు దాటుతుంటే మన సహోదరుడు విజయానంద డ్రైవ్ చేస్తున్నాడు. నేను అనుకున్నాను దెబ్బకి చచ్చిపోయింది అనుకున్నాను. నేను చచ్చిపోయిందను కారు కింద. తీరా కారు ఇళ్ళకి అక్కడ ఆఫ్ చేశాడు. వెనక్కి చూశాను, ఉందేమో. అప్పటికి వెళ్ళిపోయింది, దాటేసింది. అది దానికి తెలివి ఎక్కువ. అయితే ప్రభువు చెప్పేది ఏంటంటే, ఆ తెలివి తేటలో నీకు ఉండాలి. కొంతమందికి ఏ తెలివి ఉంటుంది? చావు తెలివి ఉంటుంది. ఎందుకు పనికిరాదు ఆ తెలివి?
తెలివి ఉండదండి కొంతమంది. తెలివి లేకపోతే బ్రతకదు లోకంలో. ఎవడో మోసం చేస్తారో వచ్చి ఏముండదా. ఒకసారి చెప్పాను మీకు, సెకండ్ పిల్లలు ఇద్దరు అత్త కోడళ్ళు పండుకున్నారు. భర్తను కొడుకు వేరే ఊరి దగ్గర ప్రయాణం. ఇలాగ వేసవికాలం ఎండ ఎక్కువ ఉంటే తలుపులను తెరిచి కోడదేమో బెడ్రూమ్లో పడుకుంది, అత్తగారేమో వరండాలో పడుకుంది. అర్ధరాత్రి దొంగ కూడా వచ్చాడు. మరి ఎలా తెలుసు, ఆ మెడలో ఉన్న 3 తులాల బంగారపు చైను తెంపుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యరాత్రి ఇప్పుడు ఆ చైను తెంపుకొని వెళ్ళిపోతుంటే కోడలు దొంగ దొంగ, అయ్యో నా గొలుసు నా గొలుసు అని గట్టిగా అరవటం ప్రారంభించింది. అత్తగారికి మెడకు వచ్చింది. మరి ఆమె కూడా అరవలేదు. ఎందుకే మొన్నగా మల్కీపురం సంతలో 50 రూపాయలు కొన్నావు, దానికోసం ఎందుకు ఎడుతున్నావు, పోతే పోనీ అంది. దెబ్బకి అక్కడే పడేసిపోయాడు. 50 రూపాయల కోసం వచ్చాను ఇంత దూరం, ఈ నకిలీ కోసం పడేసిపోయాడు. ఉందా తెలివి? ఎవరికి? మనకి ఉండదు తెలివి. చాలామంది తెలివి దగ్గర పాడైపోతున్నారు. సైబర్ మోసాలు, డబ్బులు పోగొట్టుకుంటారు. దేవుని బిడ్డ ద్వారా పాముల వల్ల వివేకం ఉండాలి. పౌరం దాకా ఎలా ఉండాలి? నిష్కపటమైన చేదు కట్టు ఉండదు పావురానికి, అన్నిటితో చేదు ఉంటుంది. అక్కడ మనిషితో కూడా ఏముంటుంది? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకసారి పోస్ట్ మార్టం చేస్తుంటే మాకు తెలిసిన సహోదరుడు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. సరే నేను పోస్ట్ మార్టం రూమ్లోకి వెళ్ళాను. నేను కూడా శవాలు, పోస్ట్ మార్టం రూమ్ అంటే శవాల గది, డాక్టర్లు అక్కడ పోస్ట్ మార్టం చేస్తారు. డాక్టర్ గారు చేయరు కానీ ఆయన నిలబడతాడు, తోటీలు ఉంటారు, వాళ్ళే కోడిని కోసినట్టుగా వస్తారు మనిషిని. నేను అడిగాను ఆ తోటిని, బాబు మనిషిలో కూడా చేతికట్టు ఉంటుందా? తీసి చూపించాడు, నాకు చూపించాడు. ఇక ఆ రోజంతా భోజనం చేయదా నేను. అంటే అదే ఫస్ట్ టైం చూశాను. కొంతమంది ఇంకా భయపడతారు అనుకోండి. అలాంటి ప్రతి దానిలో చేదు కట్టు ఉంది, కానీ పౌరానికి ఏమి లేదండి, చేదు. దేవుని బిడ్డ ద్వారా నీదో చేదు ఉండడానికి లేదు. కపటం, చేదంటే అర్థం ఏంటి? కపటం ఉండకూడదు. నీ మాటలు కపటంతో కూడినగా ఉండకూడదు. నీ మాట అవునంటే అవును. అబ్బాయి ఎక్కడికి ఏదొచ్చావు, వయసు వచ్చింది, ఎక్కడికి ఏది అని అంటాడు. ఎక్కడికి? ఆ రోడ్డు మీద కూర్చొని ఏదో పోయి ఆడపిల్ల మీద రాడేటకి వెళ్ళాడు. అక్కడ వయసు వచ్చిందమ్మా, నువ్వు పాప ఎక్కడికి వెళ్ళావు, ఏడ్చేస్తూ ఉంటుంది. జాగ్రత్త. యథార్థ హృదయం అనేదో ఉందా? నీ మాటలు యథార్థంగా ఉన్నాయా? నీ మాటలు అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదుగా ఉండు. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. దేవుని వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. నీ అనారోగ్యం తీసివేసేది, అశాంతిని తీసివేసేది, భయమును తీసివేసేది, ఆందోళన తీసివేసేది, నీ జీవితంలో కలవరం తీసివేసేటువంటిది. దేవుని వాక్యం ద్వారా శక్తిని గుర్తిస్తున్నావా? ఈరోజు చాలామంది దేవుని వాక్యము వింటది. దేవుని వాక్యం కూడా చెప్పట్లేదు కొంతమంది. తల్లి పాలు త్రాగే పిల్లలు ఫస్ట్ తాగే పిల్లలు బలంగా ఉంటారు. ఎప్పుడైనా తల్లి పాలు త్రాగకుండా పోత పాలు తాగుతారు చూసారా? ఆ పిల్లలు ఎట్లుంటారు? బలహీనతగా ఉంటారు. తల్లి పాలలో శ్రేష్టమైనటువంటి పోషకాలు ఉంటాయి. అందుకే డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే, తల్లులైన వారు తప్పకుండా బిడ్డలకు ఏం చేయాలా? పాలు ఇవ్వాలని. దేవుని వాక్యం పాల వంటిది. ఆ పాల వంటి వాక్యాన్ని నువ్వేం చేయాలా? దైవ సేవకులు బోధించినప్పుడు ఆ వాక్యం అనే పాలు ఏం చేయాలా? ఈరోజు చాలామంది సేవకులు బయలుదేరారు. ఏమండి, తల్లి పాలు లాంటి వాక్యం చెప్పరు. వాడు ఏంటి ఎంతసేపు పోత పాలు, ఏ కంప్యూటర్లో 4 మాటలు నేర్చేసుకొని చెప్పేస్తూ ఉంటారు. ఈ ధనం ఎవరికి ఉపయోగం? ఆడకి ఉపయోగం లేదు. దేవుని వాక్యము పాల వంటిది అనే మాట గుర్తుపెట్టుకుందాం. ఆ పాలు మనం త్రాగితే చెప్పండి ఆత్మీయంగా ఎదుగుతాం.
యాకోబును కనుగొన్నాడు, ఆయన కనుగొన్నాడు. దొరికావు నువ్వు ప్రభువుకి? కనుగోవటం అంటే అర్థం ఏంటి? దొరికాడు ఆయన. మనం ఎవరికి దొరకదు. ఎందరూ పారిపోగలం, మనం ఎక్కడికి వెళ్ళిపోగలం? ఎక్కడికి వెళ్తాం మనం? ప్రభు దగ్గరికే రావాలి, ఆయన సన్నిధికే రావాలి. నువ్వు దీవించబడతావు నువ్వు. రెండవ మాట మనం గుర్తు చేస్తే, ఆయన ఆవరించాడట. ఎవరిని? యాకోబును ఆవరించాడు అనే మాట చూస్తాం. ఆవరించుట. ఈరోజు ప్రభువు నిన్ను ఆవరించాలి. 139వ కీర్తనలో ఒక మాట దావీదు గారు చెప్పారు చూడండి. దేవుని గ్రంథాన్ని చూసినప్పుడు 9వ వచనాన్ని 5వ వచనం చూడండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీవు నన్ను ఏం చేసావు ప్రభువా? ఆవరించావు. ఆవరించావు. వెనుకను ముందును ఎవరున్నారు? నీవు నన్ను ఆవరించావు. దావీదు గారు చెప్పాడు. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, సౌలు చేత తరంబడుతున్నాడు. కానీ ఒక విశ్వాసం ఉంది ఆయనలో. 139వ కీర్తన రాస్తూ, వెనుకను ముందును నన్ను ఏం చేసావు నువ్వు? ఆవరించు. నన్ను ఆవరించేవాడు ఆయన. కొంతమంది వాక్యం వింటున్నప్పుడు ఆవరిస్తుంది. నిద్ర ఆ నిద్ర ఆవరిస్తుందా నిన్ను? ఆవరించాల్సింది నిద్ర కాదు. ఎవరు ఆవరించాలి? ప్రభు ఆవరించాలి. కొంతమంది పూనకాలు వస్తూ ఉంటాయి. పూనకం అబ్బాబా, అదేదో దురాత్మ ఆవరిస్తుందా? దురాత్మ ఆవరిస్తుంది కొంతమందిని. ప్రభువు నిన్ను ఆవరించాలి. నీ వెనుక ముందు ఎవరు ఉండాలి? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా వెనుక నా ముందు ఎవరు నడవాలి? నడవాలి. నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా? చూడండి, త్వరగా కొన్ని మాటలు. నిర్గమకాండము 14వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. అది ఐగుప్తీయుల సేనకు 14-20 వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. దేవుని వాక్యం చూసినప్పుడు 19వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవుని దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. హల్లెలూయా. దేవుని దూత వారికి ముందుగా నడిచారు అనుంది వాక్యంలో. ఆ తర్వాత వారికి ముందుగా ఎందుకు నడిచాడు ఆయన? అక్కడ దేవుని దూత అని రాయబడింది, కానీ ప్రభువే నడిచాడు. వారికి ముందుగా నడిచాడు, దారి చూపించాడు. మన ముందు నడుస్తున్నాడంటే అర్థం ఏంటి? ఈ అంధకార లోకంలో, ఎర్ర సముద్ర మార్గంలో దారి చూపించాడు దేవుడు. వాస్తవంగా ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అరణ్యం, అది అరణ్యంలో త్రోవేదా కనపడుద్ది, కానీ ఎవరు చూపించారు? ఈ లోకమైన అరణ్యంలో ఒకటి నీకు త్రోవ చూపించేది ఎవరు? నువ్వు సరిగా నడవటానికి, దేవుని దీవెన నువ్వు పొందటానికి దేవుడు నీకు ముందుగా నడిచేటువంటి వాడు. తర్వాత ఆ దేవుని దూత వారి ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు వెనక్కి? వారికి ఎందుకు వెనక్కి వచ్చాడు ఆయన? శత్రువు వారి మీదకి రాకుండా, భద్రత. శత్రువు వారి మీదకి రాకుండా యెహోవా దూత వారి వెనుక భాగమునకు వచ్చాను. ఈరోజు నీ వెనక ఎవరుండాలి? నా వెనకండి మా బంధువులందరూ ఉన్నారండి. ఉంటారు. ఒక టైం వచ్చేసరికి తుపాకీ దెబ్బ దొరకరు, ఎవరు కనపడరు. కనపడతారండి స్నేహితులు. నాకేంటారు బాబు, ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు అంతే. కానీ నీ వెనక ఎవరు ఉండాలి? దేవుని దూతలు నీతో ఉండాలి. ఒక దేవుని దూత నీ మధ్య నీతో ఉన్నట్లయితే ఎంత గొప్ప నువ్వు శక్తిని పొందుతున్నావు. నీవు వెనుకను ముందును నీవు ఏం చేసావు? ప్రభువా ఆవరిస్తున్నాడు నిన్ను. దేవుడు నేను ఆవరించినట్లయితే నీ జీవితంలో గొప్ప భద్రత, క్షేమమును నువ్వు పొందుతున్నావు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు యాకోబు జీవితంలో, యాకోబు ఇజ్రాయేలుగా మారిన తర్వాత ఎవరు ఆవరించారు అతన్ని? ఎవరు ఆవరించారు? తన వాగ్దానాలు నెరవేర్చారు.
యాకోబును ఆశీర్వదించాడు. తన ప్రత్యక్షత ప్రభు ఇచ్చాడు. యాకోబు యొక్క జీవితంలో అభివృద్ధిని దయచేసినట్లు దేవుని యొక్క వాక్యంలో తేటగా మనం చూస్తాం. ఈ మధ్యాహ్నం సమయంలో ఆయన మనల్ని ఆవరించేవాడు. నేను మూడో విషయం వస్తున్నాను, చెప్పండి. పరామర్శించాడు. పరామర్శించడం అంటే ఆదరించాడని అర్థం. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? పరామర్శిస్తాం. ఏమంటే ఎలా ఉన్నారు, ఎలా ఉన్నావు అని వాడుకున్న కష్టాన్ని బట్టి కొన్ని ఆదరణ మాటలు ఏం చేస్తాం, మనం చెప్తాం. దేవుని మాటలు చెప్తాం మనం. దేవుని బిడ్డ ద్వారా మరి నిన్ను ఆదరించేవారు ఎవరు నిన్ను ఆదరిస్తారు? ప్రభువు నిన్ను ఆదరించేటువంటి గొప్ప దేవుడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో మనుషులు నీకు దూరం అయిపోవచ్చు, కానీ నిన్ను ఆదరించేవాడు ఎవరండి? ఎవరు? ప్రభువు. నేను రాజమండ్రి వచ్చి సేవలోకి వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత ఒకానొక విషయంలో చాలా కృంగిపోయాను నేను. ఎంత కృంగిపోయానంటే అప్పుడు సంఘం కూడా ఎంత ఉండేవాడు, ఒక 20-30 మంది ఉండేవాళ్ళు అంతే. ఒక స్కూల్లో ఆరాధన జరిగించేవాళ్ళం. ఆదివారం వచ్చేటువంటి కానుకలు కానీ ఏమీ సరిపోయే కాదు. ఒక రోజు మా పాస్టరమ్మ గారితో అన్నాను, పాస్టరమ్మ గారు, మరదా నేను మా ప్రాంతానికి వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోయి, ఉద్యోగం మానేసి వచ్చాను నేను, రిజైన్ చేసి. మళ్ళీ ఏదో ఒక చిన్నదో పెద్ద ఉద్యోగం వస్తుంది, మళ్ళా చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేసి ఈ బిడ్డలను పెంచుదాము, వెళ్ళిపోదాం అన్నారు మా పాస్టరమ్మ గారితో. మరి వాస్తవంగా చెప్పాలంటే పాస్టర్ అమ్మగారు కూడా ధైర్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం వచ్చాం ప్రభు సేవకి, చావో రేవో దేవుని కొరకే నిలబడదాం. ఆ మాటలు కొంచెం నన్ను ధైర్యపరిచినాయి. మరలా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నాను. ఈ సంవత్సరమే కాదు, 10 సంవత్సరాలే కాదు, ఈ యుగ సమాప్తి వరకు నీతో ఉన్నాను నా కుమారుడా అని మరలా మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చింది. ఏమండి, ఇంకంతే ప్రభు వైపు చూస్తూనే ఈ సేవను కొనసాగించాము. ఈ రోజునేటో క్రైస్తవ సెంటర్ కారులు ఉన్నాయి, తిరుగుతూ అనుకుంటున్నారా మీరు? సైకిల్ తొక్కానండి నేను. ఇప్పుడు తొక్కుతున్నాను సైకిల్. మీరు చూశారు, మార్నింగ్ టైం ఇక్కడ తొక్కుతున్నాను. ఎప్పుడన్నా నేను వాకింగ్కి వచ్చి సైకిల్ కొత్తగా కొనుక్కున్నాను ఒక సైకిల్ ఈ మధ్య. సరే, ఆ దేని కొరకంటే కొంచెం ఎక్సర్సైజ్ కొరకు తొక్కుతున్నాను సైకిల్. మీరు తొక్కండి, ఏమైనా వస్తుందారా? బళ్ళు విడిచిపెట్టేయండి, తొక్కండి, సైకిల్ తొక్కండి. ఫిట్నెస్ కొరకు తొక్కండి సైకిల్. సింగపూర్ వెళ్తే నేను ఆడపిల్లదండి, ఏమనొస్తుందో సైకిల్ తొక్కుతుంటారు వాళ్ళు, చదువుకున్న వాళ్ళే. ఆఫీసుకు కూడా ఉద్యోగాలకు వెళ్తారు, సైకిల్ తొక్కుని వెళ్తూ ఉంటారు. 10th క్లాస్ అయిసారి తప్పుతాడు, నాకు బండి కొంటావా కొనవా అని. ఎంత బాధ పెడతాడు తల్లిదండ్రులని. ఇక్కడ బాధపడే కొంటారు. ముగ్గురిని ఎక్కించుకుంటాడు మళ్ళీ వెనకాల. ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు, కాలు ఇరిగిపోద్ది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి. అనవసరం వాడి కొరకు పరిగెత్తవద్దు. అంటే కొనుక్కోవడం తప్పని నేను అంటుంది అది. కానీ నీకు నీ కాళ్ళ మీద నిలబడినప్పుడు చెయ్యి నువ్వు, అంతేగాని ఆడను బాధపెట్టి ఏడను బాధపెట్టి చేయడం కాదు. దేవుని బిడ్డ ద్వారా నన్ను ఆదరించే దేవుడనే మాటను గుర్తు చేస్తున్నాను. 146వ కీర్తనకు రండి. దేవుని వాక్యంలో 9వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఎవరు ఆదరిస్తున్నాడు? ఆయన తండ్రి లేని వారిని ఆదరించేవాడు. అవునండి, కొన్నిసార్లు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, చాలా బాధలు పడతారు, దుఃఖపడతారు, తండ్రి లేడని తల్లి లేదని. అలాంటి వారిని ఆదరించేవాడు ఎవరు? ప్రభువే ఆదరిస్తాడు. విధవరాండ్రను ఆదరించేటువంటి దేవుడు ఆయన. భర్త చనిపోతాడు, ఏమండి, ఎంతో దుఃఖం ఉంటుంది మనసు.
ఎంతో దుఃఖం ఉంటుంది, నిరాశ పడతారు చాలామంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఒంటరితనాన్ని బట్టి ఎంతో కురింగిపోతారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తాడు మనదని? ఆదరించేటువంటి, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త. భర్త అయి ఉన్నాడు. భర్త అనేటువంటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి భరించువాడు, రెండవది ఏలుబడి చేయవాడు, రోజు చేసేవాడు, రోజర్, భరించేవాడు. దేవుడు నీకు భర్త అయి ఉన్నప్పుడు ఆయన నిన్ను భరించేవాడు ఎవరు? ఇప్పుడు నీ కుటుంబాన్ని భరించేవాడు ఎవరు? ప్రభువే. సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో మాకు తెలిసిన ఒక కాంపౌండర్ గారు చనిపోయాడు. మెడికల్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు. ఒక ఇంజెక్షన్ రియాక్షన్ వచ్చి చనిపోయాడు. చనిపోతే ఆయన పేరు జాకబ్ గారు. అప్పుడు నేనే వెళ్ళి, నేనంటే చాలా అభిమానం ఉండేది ఆయనకి. జోసఫ్ విజయ్ కుమార్ గారు అని నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎంత దూరం అయినా సరే వచ్చేవాడు, మైళ్ళు నడుచుకొని అడవిలో. సరే ఆయన చనిపోతే నేనే వెళ్ళాను, బరియలు చేయటానికి వెళ్ళాను. బరియలు చేయటానికి వెళితే చిన్న చిన్న పిల్లలండి, ఇద్దరు. ఏమండి, పెద్ద పిల్లోడు అప్పటికి 5 సంవత్సరాలు, చిన్న పిల్లోడికి 2 సంవత్సరాలు, చిన్న పిల్లలు. వాస్తవంగా నేను బరియలు చేశాక పిల్లలను చూస్తే నాకే కన్నీరు వచ్చింది. ప్రభా, ఇంత చిన్న వయసులో తండ్రి చనిపోయాడే, వీళ్ళు ఎలా పెరుగుతారు వీళ్ళు అని. ఆ తర్వాత నేను ఏడ్చాను. నేను కూడా సమాధి చేసేటప్పుడు ఆ తర్వాత రాజమండ్రి వచ్చేసాను. ఆ సహోదరికి అమ్మాయికి కొన్ని మాటలు చెప్పి, ధైర్యంగా ఉండమ్మా, ప్రభుని విడిచిపెట్టడని చెప్పి వచ్చేసాను. అప్పుడప్పుడు ఆ కుటుంబాన్ని గురించి అడుగుతుండేవాడిని, ఎలా ఉన్నారా ఆ సహోదరు, ఎలా ఉంది, ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఏదో పర్వాలేదండి, ఏదో పెరుగుతున్నాను. ఆ భర్తకు ఉద్యోగం, గవర్నమెంట్, అతను కాంపౌండరు, ఆమెకేదో, ఆమె చదువుకోలేదు, భార్య ఏదో చిన్న ఉద్యోగం ఏదో హాస్పిటల్లో ఇచ్చారు, చేస్తాం. ఆ డబ్బులు సరిపోయే కాదు. ప్రార్థన మాత్రం చేస్తున్నాను, నేను చేసేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ప్రభా, ఈ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా, బలపరచండి ప్రభా అని మాత్రం నా మట్టుకు నేను ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దాదాపు 20 సంవత్సరాలు తర్వాత ఒకరోజు నారాయణపురంలో ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాను నేను. మనవాళ్ళు మందిరానికి వచ్చేవాడు. ఇక్కడే నారాయణపురం అంటే ఇక్కడే కదా. ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు. నన్ను చూసి, పాస్టర్ గారు ప్రైజ్ ఆడండి అన్నాడు. అది ఎవరో నాకు తెలియట్లేదు. బాబు, నన్ను ఎక్కడైనా చూసావా? నువ్వేదో కొత్తగా ఉన్నావు ఇక్కడ కుటుంబ సభ్యుల కంటే అంటే ఆ యవనస్తుడు చెప్పాడు, అయ్యగారు, నేను జాకబ్ గారి పెద్ద కొడుకుని అన్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్నగారిని మీరే సమాధి చేశారంట, మా అమ్మ చెప్పింది. నేను వాడు పెద్ద కొడుకుని, కుమారుడిని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావయ్యా బాబు, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఉన్నావు, ఏంటి సంగతి అంటే, అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను ఆఫ్థాల్మిక్ డాక్టర్ని అయ్యానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంబీబీఎస్ చదువుకున్నాడు. ఆఫ్థాల్మిక్ అంటే ఏంటి? కంటి డాక్టరు. ఏ డాక్టరు? నా హృదయం ఎంత ఆనందించిందో. ఆ రోజు ఎవరు లేరు ప్రభు అనుకున్నాను నేను. తల్లి చూస్తే పెద్ద చదువులేదు అనుకున్నాను. ఈ చిన్న బిడ్డ అదా పెరుగుతారు అనుకున్నాను. కానీ ఎవరు పెంచారు? తండ్రి లేని వారిని చెప్పండి, విధవరాండ్రను. ఒకవేళ దేవుని బిడ్డ ద్వారా దైవ సేవకులు ప్రార్థన చేస్తే, నీ బిడ్డను నువ్వు క్రమంగా పెంచితే, వాళ్ళు దిక్కుమాలిన వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. అందుకే మన ప్రభు ఎవరు? పరామర్శించేటువంటి గొప్ప దేవుడు. నీకు సహాయము చేయువాడు, సదా ఆదు కొన్నువాడు ఆయనే. నీకు సహాయం చేయువాడు, సదా ఆదు కొన్నువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ
దేవునియందు నిరీక్షణ ఆయనను స్తుతించున ప్రాణమా దేవునియందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు శిక్షణ దేవుని యందు శిక్షణ హల్లెలూయా. ఆయన మనదను పరామర్శించేటువంటి దేవుడు. చివరిగా మనం చూస్తే తన కన్ను పాప వలె కాపాడాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి నిమిషము నిన్ను కాచే దేవుడు ఆయన. నీ కుటుంబాన్ని కాచేటువంటి దేవుడు. దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవి ఏమండి. ఈరోజు ఆయన ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదో మీకు తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఆయన భద్రతనిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అతనికి వారికి కావలసినటువంటి అవసరాలన్నీ. ఎందుకు వర్షం కురవట్లేదు? ఇప్పుడు మనం సెకండ్ సమ్మర్లో ఉన్నాం. మనందరం సెకండ్ సమ్మర్ ఎండలు విపరీతంగా. ఎందుకండి? ఏ దేవుని వాగ్దానం లేదా వర్షాలు కురిపించడం? ఆయన వర్షాలు ఎవరు కురిపిస్తారు? ఇర్మియా గ్రంథం చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో మనం చదివినప్పుడు ఈ మాట మనం చదువుకుందాము. 14వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఇర్మియా జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే గదా దాని చేయుచున్నావు. నీవే కదా వర్షాన్ని కురిపిస్తారు. ఎవరు కురిపించాలి? వర్షం కురిపించేది ఎవరు? ప్రభువే. జనముల వ్యర్థ దేవతలు వర్షమును కురిపించగలవా? కప్పదకు పెళ్లి చేస్తున్నారు, కుక్కదకు పెళ్లి చేస్తున్నారు, చెట్లుకు చేస్తున్నారు పెళ్ళిళ్ళు. దేవుడు మనిషికి పెళ్లి చేస్తే మనుషులు ఎవరికి చేస్తున్నారు పెళ్ళి? దేవుడికి చేస్తున్నారు. మళ్ళీ ఎవరికి? కప్పదకి, కుక్కదకి. ఇవన్నీ చేస్తే కురుస్తాయా అండి? దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తే నీ దేవుడైన యెహోవాయే కదా వర్షమును దాని కాలముల్లో కురిపించేటువంటి దేవుడు. ఎందుకు భయంకర పరిస్థితి వస్తుంది దేశంలో? ఎందుకు నదులు ఎండిపోతూ ఉన్నాయి? ఎందుకు వర్షం కురవట్లేదు? 107వ కీర్తన ఒక మాట చదువుదాము. 33వ వచనం. 107వ కీర్తన 33వ వచనం చదువుకుందాం దేవుని వాక్యంలో. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగా మార్చెను. ఏమండి? దేని కారణం అంతా ఏంటి? దేశ నివాసుల చెడుతనమును బట్టి నదులను అడవిగా చేశానన్నాడు. సత్తువు గల భూమిని చవిటి పడట్లేదు. విపరీతమైన మందు చేస్తే కనపడట్లేదు భూమి. నదులు ఎండిపోతూ ఉన్నాయి, వర్షం కురవట్లేదు. ఎందుకు? నీ పాపమే కారణం. దేశ నివాసులు చెడుతనము. దేశం పాడైపోయిందండి. అది గ్రహించరు చాలామంది. నా పాపాన్ని బట్టి, నా అవిధేయత, నా మూర్ఖత్వాన్ని బట్టి, నా అవినీతి కార్యాలు బట్టి ఈ శాపం వస్తాను గుర్తించటం మనుషులు.
వాటికి పెళ్లి చేసి ఎవరు చేస్తే పెళ్లి చేస్తే వస్తాయా? ఆయన కురిపించాలి. ఆయన కడవరి వర్షము తొలకరి వర్షమును చెప్పండి. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు, టైం చెప్పడానికి. తొలకరి వర్షము కడవరి వర్షాన్ని ఏం చేస్తాడు ఆయన? దేవుని బిడ్డ ద్వారా కాపాడాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం ప్రవర్తించు, నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. దేవుని బిడ్డలు ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు యాకోబు వంతు ఆయన జనమే. యాకోబు నా స్వాస్థ్య భాగము. భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నిన్ను కొన్నాడు, కన్నాడు ఆయన. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. సోదరి సోదరుడా, ధైర్యంగా ముందుకు వెళ్దాం. పట్టుకో ప్రభువును గట్టిగా. యాకోబు పట్టుకున్నాడు. తల్లి గర్భంలో తన సహోదరుని మడిమను పట్టుకున్న యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రభువును పట్టుకున్నాడు. పట్టుకుందాం ప్రభువును. దేవుని వైపు తిరుగు నీ జీవితంలో. ఆయన గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన కొరకు జీవించు. ఆయన పనిలో ముందుకు సాగిపో. ఆయన ప్రేమించడం నేర్చుకుందాం. ఆయన కార్యాలలో సహకరించు నువ్వు దేవుని కొరకు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇజ్రాయేలుగా మార్చాడు ఆయన. నా స్వాస్థ్య భాగం అన్నాడు ప్రభు. తిరుగుదాం ప్రభు. అందరూ మీ రెండు చేతులు పైకెత్తండి, చేయండి ప్రార్థన. యాకోబు వలె ఉంటిమి, ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె ఉంటిమి, ఇశ్రాయేలుగా మార్చెను. తన ధనముగా, తన ఘనముగా, తన స్వాస్థ్యముగా చేసెను. తన ధనముగా, తన ఘనముగా, తన స్వాస్థ్యముగా చేసెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే ఎల్లుకోను. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. యాకోబు వలె ఉన్నావు. మోసకరమైన జీవితంలో జీవించావు. అయ్యా, నా పేరు యాకోబు అయ్యా, మోసగాడినయ్యా, మోసకర స్థితిలో ఉన్నాను కదా అన్నయ్య. నన్ను మార్చయ్యా, నా పేరు మార్చయ్యా, నా బ్రతుకు మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. ఓ నిజంగా మార్చిన దేవుడు యాకోబు పక్షంగా ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానాలు పొందడానికి సోదరి సోదరుడా, ప్రభువుని పట్టుకోగట్టుగా. ఆయనను విడిచిపెట్టే దేవుడు కాదు. లోకమును విడిచినా, బంధువులు విడిచిపెట్టినా, ఎవరు విడిచినా నిన్ను విడవని దేవుడు ఆయన. పట్టుకునే దేవుడు, ఆవరించే దేవుడు నిన్ను వెనుక ముందు కూడా. వస్తావు ప్రభు దగ్గరికి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. నువ్వు ఆయన పట్టుకుంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీ కుటుంబాన్ని పట్టుకుని, నీ బిడ్డలను పట్టుకుంటాడు. నీ సమస్త విషయాల్లో నిన్ను పట్టుకొని నడిపించేటువంటి గొప్ప దేవుడు. అప్పగించుకో ప్రభుకి, అప్పగించుకో ప్రభు. అయ్యా, నన్ను కనికరించయ్యా. నా దోషమును బట్టి ఆరోగ్యం సరిగా లేదయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. నా దోషాన్ని బట్టి నా కష్టార్జితం అంతా పాడైపోయింది ప్రభువా, నన్ను నూతనపరచయ్యా. నా దోషమును బట్టి ఇదిగో భయము, ఆందోళనను ఆవరిస్తుంది నాయన. నీవు ఆవరించయ్యా, నన్ను ఆవరించయ్యా. చేద్దాం ప్రార్థన. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేసుకో. ప్రభు పాదాలు తగ్గించుకొని ప్రార్థన చేద్దాం.